వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. విశాఖ నగరంలో తుపాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ఫిషింగ్ హార్బర్, జలారిపేట, ఆంధ్ర యూనివర్సిటీ, పెద్దగదిలి, ధర్మవరం, తాడిచెట్లపాలెం, దుర్గగుడి, కొబ్బరితోట ప్రాంతాల్లో జగన్ పర్యటించారు. బాధితులను పరామర్శించారు. బోట్లపై ఆధారపడి బతుకుతున్న మత్స్యకారుల్ని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని భవనాలకు వాటిల్లిన నష్టాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఒక బోటు సోనా బోటు దాదాపుగా 25 లక్షల రూపాయలు అవుతుంది. ఇటువంటి దాదాపుగా 68 పూర్తిగా మునిగిపోవడం, దాదాపుగా 400 బోట్లు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుల్లో కనిపిస్తుంది. 60% డ్యామేజ్. దెబ్బ తినడం కూడా దాదాపుగా 60% పైసలకి కానీ డ్యామేజ్ అయిన పరిస్థితులు కనిపిస్తాయి. బోట్లకు అన్నిటికీ సంబంధించి పూర్తిగా కాంపన్సేట్ చేయాలి. 25 లక్షల రూపాయలు ప్రతి బోటుకి మినిమం అవసరం ఉంది. అదే రకంగానే ప్రతి బోటుకు డ్యామేజ్ అయిన ప్రతి బోటుకు కూడా రిపేర్ చేయించడమే కాకుండా నెల నెల వీళ్ళు ఉపాధి కోల్పోయినందుకున ఒక బోటుకు ప్రతి బోటు దాదాపుగా 8 మందిని వేటకు తీసుకొని పోతుంది. దాదాపుగా 22 కుటుంబాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దాని మీద బతుకుతాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్లకు కూడా ప్రతి బోటుకు కూడా 50,000 రూపాయలు ఆ రిపేర్ చేసినంత వరకు ఇచ్చి కూడా రిపేర్ చేయించాల్సిన అవసరం ఉంది. ఫైబర్ బోట్స్ ఒక్కొక్కటి 2.5 లక్షలు ఖర్చు అవుతుంది. కొత్త బోటు, ఒక ఫైబర్ బోటు బిల్డ్ చేయాలంటే అటువంటిది 20,000 రూపాయలు కాంపన్సేషన్ ఇస్తామని అంటున్నారు. 600 బోట్లు ఏమైనా అర్థం కాని పరిస్థితిలో ఉంటే ముస్టేషనెట్ 20,000 రూపాయలు ఇచ్చి ఇంతే ఇచ్చేది అని అంటే వాళ్ళు ఎలా బతకగలుగుతారు? ఈ వ్యవస్థను మళ్ళీ ఒకసారి గాఢ మీద పెట్టకపోతే ఎవ్వరూ కూడా బతకలేని పరిస్థితి వస్తుంది. ఈ వ్యవస్థ మీద దాదాపుగా కనీసం అంటే 20,000 కుటుంబాలు ఇక్కడ దీని మీద బతుకుతూ ఉన్నాయి. బతుకుతున్న ఈ కుటుంబాలకు దారి చూపించాలి అని అంటే ఖచ్చితంగా ఈ బోట్లను రీస్టోర్ చేయాలి, పూర్తి కాంపన్సేషన్ ఇవ్వాలి. ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఏదో 20%, 10% ఇచ్చి చేతులు దులుపుకోవడం అనేది కాదు, పూర్తిగా ఇచ్చే కార్యక్రమాలు కూడా చేయాలి. విశాఖపట్నంలో హుదూద్ తుపాను ప్రభావంతో ఇళ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దెబ్బతిన్న ఇళ్ల సంఖ్య, నష్టం వివరాలు సేకరించి వెంటనే పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని జగన్ డిమాండ్ చేశారు. ఇళ్లు కోల్పోయిన వారిని వెంటనే ఆదుకోవాలని, బాధితులకు న్యాయం చేకూరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని జగన్ చెప్పారు. ఇంతవరకు ఇంటి కప్పులు ఎగిరిపోయినాయి. ప్రతి ఇంటికి బాత్రూమ్ అన్నది, ఓవర్ హెడ్ ట్యాంక్ అన్నది ఎవరూ కూడా స్లాబ్ వేసుకునే పరిస్థితి ఉండదు. ఏదో కప్పులతోనే కప్పుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితులు. ఇవి మొత్తం స్లాబులు ఎగిరిపోయినాయి. కొన్ని ఇళ్ళకైతే స్లాబ్ వేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు అయితే పూర్తిగా స్లాబులు పోయినాయి. గాలి స్పీడ్ 250 కిలోమీటర్లు పైచిలకు తగిలిన చోట్లయితే ఇల్లులే లేకుండా పోయాయి. ఇంతవరకు ఎన్యూమరేషన్ చేయడానికి కూడా ఎవరు అధికారులు రాలా, అంతే కదా? అధికారులు నెంబర్లు రాసుకుని ఎన్ని ఇళ్ళు పోయినాయి అని రాసుకున్నారు. అదే ఎన్ని ఇళ్ళు పోయినాయి అన్నది కూడా ఇంతవరకు రాసుకునే వాళ్ళు వీధుల్లోకి వచ్చి రాసుకునే కార్యక్రమం కూడా జరగలేదు. ఎన్ని ఇళ్ళు దెబ్బతిన్నాయి, ఎన్ని ఇళ్లకు మనం కాంపన్సేషన్ ఇవ్వాలన్న కనీసం ఎన్యూమరేషన్ కూడా జరగలేదు. అవి వెంటనే అధికారులు రావాలా, ఏ ఇళ్ళు డ్యామేజ్ అయినాయో రాసుకోవాలా. డ్యామేజ్ అయిన ప్రతి ఇంటికి 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. పూర్తిగా డ్యామేజ్ అయిన ఇళ్లకు కొత్త ఇళ్ళు కూడా కట్టించే కార్యక్రమం కూడా గట్టిగా చేయాలి. ఇది ఒకటే కాకుండా ఇంతవరకు ఇప్పటికి ఇది 4వ రోజు. ఇంతవరకు ఇక్కడికి వచ్చి అడిగితే మీకేమైనా ఇక్కడికి వచ్చి ప్రభుత్వం తరపున చేస్తామని చెప్తున్నది పక్కన పెడితే ఇంతవరకు ఏమైనా ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా ఇచ్చారా అని అడిగితే ఇంతవరకు చెప్పేది ఒక పూట చిత్రాన్నం, 4 రోజులకు గాను ఒక పూట చిత్రాన్నం మాత్రం పెట్టారు ఇక్కడ. అది కూడా గవర్నమెంట్గా స్వచ్ఛంద సంస్థలు, వెంటనే ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు ఖచ్చితంగా వెంటనే రిలీజ్ చేయాలి. చేస్తే కనీసం వేసుకునే దానికి బట్టలకు,
తినేదానికి తిండికి కనీసం బతికే పరిస్థితి అన్న వస్తుంది. ఇది ఒకవైపు వెంటనే చేస్తూనే రెండో వైపున ఇళ్లకు సంబంధించి పట్టించుకోవాలి, ఇళ్లను కట్టించే కార్యక్రమాలు చేయాలి, ఇళ్ళకి 50,000 రూపాయలు కనీసం డ్యామేజ్ అయిన ఇళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేయాలి. బోటింగ్ వ్యవస్థను మళ్ళీ ఒక కొలిక్కి తీసుకొని వచ్చి నిలబెట్టాలి. బోటింగ్ మీద నిలబడ్డ 20,000 కుటుంబాలు లేకపోతే అతలాకుతలం అయ్యే పరిస్థితి వస్తుంది. పూర్తిగా దీనికోసం అన్ని రకాలుగా తోడుగా నిలబడతా ఉన్నా. గట్టిగా ఒత్తిడి తీసుకొస్తాం ప్రభుత్వం మీద. అవసరమైతే పూర్తిగా రోడ్ల మీదనే కూర్చున్న కార్యక్రమం గట్టిగా